ఈరోజు మనం ఒక మంచి టాపిక్ ని మనం మాట్లాడుకుంటున్నాము. మరి ప్రతి మంగళవారం అటెండ్ అవుతున్న వాళ్ళు చాలా వరకు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు చాలా బాగా కట్టుకుంటున్నారు. ఎందుకంటే దేవుని మాటలకు ఇచ్చేటటువంటి సమయం ఈ లోకం సమయం దేవుని మాటలకు ఇవ్వదు. మన క్రైస్తవులే ఇవ్వట్లేదు. ఈరోజు సమయం అంటే దేవుడికి ఇవ్వట్లేదు. బయట వాళ్ళు ఏమిస్తారు? మనలో ఉన్నవారే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కనుక ఎంతో కష్టంతో దేవుని యొక్క మాటలు మేము చెబుతున్నాం కనుక చాలా జాగ్రత్తగా ఆలకించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మనం మాట్లాడేటటువంటి టాపిక్ ఏమిటంటే వృద్ధాప్యంలో కూడా దేవుని సేవ అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ విషయం వినగానే, ఈ టాపిక్ వినగానే మీ అందరికి కూడా తెలిసిందేలే అనుకుంటారు. ఎవరైనా సరే ఇది నాకు తెలిసిందేలే అనుకుంటారు చాలా మంది కూడా. ఏముంది, దేవుడు వాడుకుంటాడు వృద్ధాప్యమైన అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే, కొంచెం వయసు పైబడిన తర్వాత చాలా మందిలో కూడా ఒక రకమైనటువంటి భావన వచ్చేస్తూ ఉంటుంది. ఏ భావన అంటే, ఇక మేము ఏమి పని చేయలేము. ఎందుకంటే వృద్ధాప్యం అనేది ఏంటంటే లోకానికి అవసరం లేదు. బాగా గమనించండి. వృద్ధాప్యం అనేది, ముసలితనం అనేది, ఓల్డేజ్ అనేది ఈ లోకానికి అవసరం లేదు. వారికి ఎంతవరకు అవసరం అంటే, బాల్యము నుండి యవ్వన దశ వరకు మనం ఫిట్ గా, యాక్టివ్ గా ఉండేటంత వరకు వాళ్ళు మనల్ని వాడుకుంటారు. మీకు అర్థమైంది కదండి? ఈ లోకంలో మనందరం కూడా పొట్ట కోసం పనులు చేస్తున్నాము, ప్రాణం కోసం వెళ్తున్నాము, ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం డ్యూటీలకు వెళ్తున్నాం, మంచిదే. వాళ్ళు మీ యొక్క శక్తిని పిండుతున్నారు, మీ యవ్వన శక్తిని. మీకు ఎంత బలమైతే ఉందో, ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, యవ్వన కాలములో దేవుని కాడి మోయటం మేలు అనేటువంటి వచనాన్ని దేవుడు బైబిల్లో వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా బాల్యం ఉంటుంది, ఇంకా యవ్వన దశ, కౌమార దశ ఇలా ఉంటాయి, ఇంకా వృద్ధాప్య దశ. ఈ లోకం మనకి బాల్యం నుంచి వాడుకుంటుంది. బాల్యంతో మన చేత పనులు చేయించుకొని మనకి శాలరీ ఇస్తుంది. యవ్వనంలో మరింతగా వాడుకుంటుంది, ఎందుకంటే యవ్వనంలో చాలా బలం ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఓల్డ్ ఏజ్ కి మనం వెళ్తున్నాం అనే టైంకి అందరికీ కూడా పదవి విరమణ శుభాకాంక్షలు అని చెప్పేసి మనకి, దాని అర్థం ఏంటంటే, చాలా మంది అనుకుంటున్నారు అది ఒక ఘనంగా ఇన్నాళ్ళు నేను పని చేసి ఇక నుంచి నేను వదులుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే, ఇక నీవు ఈ పనికి నీవు ఇక పనికి రావు అని అర్థం. దాన్ని మనం గొప్పగా తీసుకుంటాం, చాలా సంతోషం. కానీ లోకం ఏం చెప్తుందంటే, ఒక కంపెనీలో మనం చేసిన తర్వాత మనకు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి, వృద్ధాప్యం వచ్చేసరికి ఇక్కడ ఏముంటదంటే, మీరు ఇక మాకు వద్దు అని అర్థం. మీరు పదవి విరమణ అంటే ఏంటంటే, మీకు రిటైర్మెంట్ అంటే దాని అర్థం తెలుసండి. ఇక మీరు ఈ లోకానికి ఈ యొక్క పనికి మీరు ఇంకా అనర్హులు. ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఇక మనం బతకటానికి గాని, పని చేయటానికి గాని మనం అనర్హులం. ఎందుకంటే ముసలితనం అనగానే మీకు తెలుసు, యవ్వనములో ఉండేటువంటి బలము ముసలితనముకు వచ్చేసరికి ఉడికిపోతూ ఉంటది అనమాట, వాడిపోతూ ఉంటది. ఈ రోజు ఒక ఆకుకి వాడుతుంది, ఒక పువ్వు వాడిపోతుంది, ఒక పక్షి వాడిపోతుంది, ఒక జంతువు వాడిపోతుంది. అలాగే మనం కూడా వాడిపోతాం. వాడిపోయే దశ అనమాట ముసలితనం అంటే. వాడిపోవటం ఎలాగో మీకు తెలుసు. అందుకే చాలా మంది అంటారు, అంటుంటారంటే, వృద్ధాప్యం అనేది చాలా కష్టతరమైనది అండి. చాలా మంది కూడా ఈ వృద్ధాప్యాన్ని ఒక శాపంగా భావిస్తూ ఉంటారు.
చాలా జాగ్రత్తగా నా మాటలు ఆలకించాలి. చాలా మంది ఏమవుతారంటే ముసలితనంకు వచ్చేసరికి ఇది ఒక శాపంగా భావిస్తుంటారు. ఎందుకంటే ఆ ఈ వృద్ధాప్య దశలో మనకి ఎలా ఉంటాయంటే శరీర అవయవాల పనితీరు మందగించేస్తూ ఉంటది. మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు, యాక్టివ్ గా ఉన్నటువంటి అవయవాలు మందగిస్తూ ఉంటదంట, డల్ గా ఉంటాయి, యాక్టివ్నెస్ ను కోల్పోతూ ఉంటాయి అన్నమాట వృద్ధాప్యం వచ్చేసరికి. అర్థమవుతుందండి? అలాగే ఈ దీనివల్ల మనకి ఏం జరుగుతూ ఉంటదంటే చూపు తగ్గిపోతుంది, మన కళ్ళల్లో చూపు తగ్గిపోతుంది, కాళ్ళల్లో బలం తగ్గిపోతుంది, మానసికంగా మనం బలహీనులు అయిపోతూ ఉంటాం. అలాగే మనకు